మించి వెళ్తుందా? ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా చెప్పారు, సాయి రెడ్డి కూడా దీంట్లో లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి. ప్రస్తుతం అయితే 160 కింద నోటీసులు ఇచ్చి పిలిచారు. ఎట్లా చూస్తారు సార్ సాహెబ్ గారు? పవన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి నాగార్జున గారికి, అడ్వకేట్ గారికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. మనం చాలా సార్లు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ లో, వైన్స్ లో, శాండ్ లో, మైన్స్ లో మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకున్నారని చెప్పి చాలా సందర్భాల్లో మేము ఆరోపించాం, వాస్తవాలు కూడా చూపించాం కొన్ని విషయాలు మేము అప్పుడు. అవును. ప్రధానంగా ఈ వైన్స్ కి వచ్చేతలకి ఏం చేశారంటే, ఆ రోజు ఉన్నటువంటి అబ్కారీని బైఫికేట్ చేసేసి ఈ మద్యం సిండికేట్ గా పేరుకేమో గవర్నమెంట్ అమ్మటం, కానీ ఈ సిండికేట్ మొత్తం ఇటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదే విధంగా ఇంకొక 2 ఎంపీలు ఉన్నారండి. ఆ ఎంపీల్లో ఒక ఎంపీ ఏమో బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. పైపెచ్చు ఈ రాజ్ కసిరెడ్డి కూడా అసలు నాకేం సంబంధం అండి, గత ప్రభుత్వంలో నేను ఐటీ సలహాదారుగా ఉన్నారని చెప్పి బుకాయించాడు ఫస్ట్. కానీ ఎప్పుడైతే సిఐడి దర్యాప్తు, సిట్ దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయో, మరి ఈ భయంతోనే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు. కంప్యూటర్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్కుల్ని, వీటన్నిటిని కూడా మేము అప్పుడు కూడా అన్నాం, ఏమండి ఎప్పుడైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి మరి సిట్ దర్యాప్తు చేస్తున్నామో, దీని కారణంగానే మరి ప్యాలెస్ లో ఉన్నటువంటి చాలా కీలకమైన డాక్యుమెంట్లు తగలబెట్టారు. పైపెచ్చు అవి తగలబెట్టేసి దాన్ని ఒక ఏదో అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి నానా తంటాలు పడ్డారు. స్వయాన గుంటూరు జిల్లా ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి, ఏమండి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమంటే, మా దగ్గర కెమెరాలు పనిచేయట్లేదు, మా దగ్గర ఈ కెమెరా ఫుటేజ్లు లేవు, ఏవో చెప్పుకొచ్చారు. అంటే వాస్తవంగా ఇక అక్కడి నుంచే దీనికి బలమైనటువంటి ఆధారాలు కొన్ని సేకరించారు పోలీసులు. దాని తర్వాత ఏంటంటే, అసలు ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా కమిషన్ రూపంలో వెళ్ళింది అనేది ఒక పక్కన సిఐడి వాళ్ళు, ఒక పక్కన ఒక సందర్భంలో ఏదైతే విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి విజయవాడ మరి దర్యాప్తు కోసమని సిఐడి కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన నోరుగా చెప్పేశాడు అసలు మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది ఏందని చెప్పి. ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి పేరు బయట పెడుతూ అక్కడి నుంచి వ్యవహారం అంటే తీగ లాగితే డొంక కదిలిందనే సామెతగా మొత్తం బయటకు వచ్చినాయి. ఈ రోజు మరి 15 బృందాల వాళ్ళు దాదాపు 20 చోట్ల హైదరాబాద్ లో మరి రాజ్ కసిరెడ్డి కోసం మరి సోదాలు నిర్వహించారు. దానిలో భాగంగానే కొన్ని చోట్ల కొన్ని అతను ఉండతో ఆఫీసుల్లో, వాటిలో ముఖ్యంగా బంజారా హిల్స్ లో కీలకమైనటువంటి డాక్యుమెంట్లు సిఐడి వాళ్ళ చేతులు దొరికినాయండి. ఇలా దాంట్లో ఏంటంటే, దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు ఏ విధంగా మనీని ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా లిక్కర్ మీద కమిషన్లు కొట్టేశారు, దాంట్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ లో కూర్చొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ షాపుల్లో, ఏ ఏరియాలో ఏ మద్యం అమ్మాలి, ఏ బ్రాండ్లు అమ్మాలి కూడా అక్కడి నుంచి శాటిలైట్ లింక్ పంపించేవాడంట. దాంతోపాటు డిస్టిలరీల నుంచి వచ్చే వాటి మీద కమిషన్లు అతనికి ఏ విధంగా రావాలనేది ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయం దగ్గర నుంచి దుకాణాల్లో వసూలు చేసేదాకా. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా మరి క్యాష్ రూపంలోనే అమ్మారండి అమ్మకాలు. మేము చాలా సందర్భాల్లో కూడా చెప్పాం, డిజిటల్ కరెన్సీ ఉండా కానీ డిజిటల్ పేమెంట్లు ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదని. అంటే దీంట్లో భాగంగానే 20% తీసుకున్నారు. అంటే దాదాపు ఒక నెలకు వచ్చేసి అతని కమిషన్ 20 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలండి. దాదాపు ప్రతి మద్యం కేసు మీద 150 నుంచి 450 రూపాయల దాకా వసూలు చేసేవాడు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే, ఈ డబ్బు మొత్తం కూడా ఈ 1000 కోట్ల రూపాయలని అతను ఇలా సిట్ వాళ్ళు, సిఐడి వాళ్ళు దర్యాప్తులో తెలియదు ఏంటంటే, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కొంత పెట్టాడు. అదేవిధంగా స్పై అనేటువంటి సినిమా ఒకటి తీశారు, టాలీవుడ్ లో కొంతమందికి పెట్టుబడులు పెట్టారు. దీంతో పాటు మరి నగల దుకాణానికి సంబంధించి ఒక 1000 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ మొత్తం కూడా తను కేవైసీని చెక్ చేసినప్పుడు బయటకు వచ్చినాయండి. దీంతో పాటు అసలు ఈ ఆధారాలు సేకరించేటప్పుడు కూడా ఇంకా కొన్ని డాక్యుమెంట్లు కూడా వాల్యుబుల్ డాక్యుమెంట్లు దొరికినాయి. ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిని పెట్టినటువంటి అమౌంట్లు అక్కడి నుంచి నగదు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈయన ఎంపీ మిథున్ రెడ్డికి పంపించాడు. ఆ డాక్యుమెంట్లు కూడా కీలకమైన డాక్యుమెంట్లు దొరికినాయి. దీంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు అతని 20 ప్లాట్లలో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, సిఐడి వాళ్ళు అక్కడి నుంచి తీసుకునే